హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధారాలతో కేటీఆర్ అరెస్టు, తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను. ఇక వివరాలకు తెలుపుదాము. మంత్రి కేటీఆర్పై మొదటి కేసుకు రేవంత్ సర్కార్కు మెటీరియల్ దొరికింది. ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండా 55 కోట్లను పట్టణాభివృద్ధి శాఖను చూసిన అరవింద్ కుమార్ మంజూరైతే చేశారు. ఇకపోతే నిబంధనల ప్రకారం చేపట్టాలని ప్రాసెస్ చేపట్టలేదు, కేబినెట్ అనుమతి తీసుకోలేదు. దీంతో రేవంత్ సర్కారు ఐఏఎస్ అరవింద్ కుమార్ను విచారణ అడిగింది. సిఎస్ షోకాజ్ నోటీసు జారీ చేయడంతో ఆయన వివరణ కూడా ఇచ్చారు. అయితే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం నేరం అవుతుంది. ఈ క్రమంలోనే కేబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్లు కుదుర్చుకున్న అధికారుల నుంచి కానీ మంత్రుల నుంచి కానీ డబ్బులు రికవరీ చేయాలని ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేటీఆర్, అరవింద్ కుమార్ అలాగనే సీఎం రేవంత్ రెడ్డి పలు అవినీతి ఆరోపణలు చేశారు. ఓఆర్ఆర్ అగ్రిమెంట్ విషయంలో కోర్టులో కేసు కూడా వేశారు. ఫార్ములా ఈ కేసులో వీరిద్దరూ కలిసి దొరికిపోవడం రేవంత్ సర్కార్కి వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.